కూటమి నాయకులు చేసిన విష ప్రచారం వల్లే జగన్మోహన్ రెడ్డి మంచి కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం. జగన్మోహన్ రెడ్డి మంచి చేసి కూడా ఓటమి పాలయ్యాడంటే చంద్రబాబు నాయుడు విష ప్రచారం వల్లే, పవన్ కళ్యాణ్ విష ప్రచారం వల్లే, లోకేష్ బాబు విష ప్రచారం వల్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. రాష్ట్ర అప్పులపై విష ప్రచారం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై విష ప్రచారం చేశారు. పాస్ పుస్తకాలలో ఫోటో ఉందని, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందని విష ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి మంచి ఎక్కడా కనపడలేదు. ఈరోజు మీరు సంక్షేమ పథకాల రూపంలో మీ అకౌంట్లో డబ్బు పడతా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి. ఈరోజు చంద్రబాబు అకౌంట్లో తల్లికి వందనం వేశాడన్నా కానీ, లేకపోతే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ డబ్బులు వేశాడన్నా కానీ, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు డీబీటీల ద్వారా నేరుగా డబ్బులు పడే సౌకర్యాన్ని ఆయన కల్పించాడు. కాబట్టి ఈరోజు మీ అకౌంట్లో డబ్బు పడతా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి యొక్క క్రెడిట్ అంటారు, ఆయన మంచితనం అని అంటారు. ప్రభుత్వ బడులు ప్రైవేటు పాఠశాలలకు మించి ఈరోజు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి. ఎరువులు విత్తనాలు కావాలంటే క్యూ లైన్లో నిలబడాలి వ్యవసాయ కేంద్రానికి వెళ్ళేసి. కానీ రైతు భరోసా కేంద్రాలు మీ గ్రామాలలోనే ఏర్పాటు చేసి ఎరువులు కావాలన్నా విత్తనాలు కావాలన్నా రైతులు మీ సమస్యలు చెప్పుకోవాలంటే మీ ఊర్లోనే మీ పంచాయతీలోనే రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశాడు. 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. పిఎఫ్ రిజిస్ట్రేషన్ 2019 తర్వాత ఎంతమంది చేసుకున్నారు మీరే ఒకసారి చెక్ చేసుకోండి. కేంద్ర గణాంకాలు కూడా చెప్తున్నాయి. 16 లక్షల మంది పైనే 2019 తర్వాత పిఎఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2023 కల్లా 16 లక్షల ఉద్యోగాలు ఆ ఏపీలో పొందిన వాళ్ళు ఉన్నారు అని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో విలీనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలకు తీసుకొచ్చేందుకు నిర్మాణాలు చేపట్టి అందులో 10 మెడికల్ కళాశాలలు సిద్ధం చేశాడు. 5 మెడికల్ కళాశాలలు రన్నింగ్లో తీసుకొచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం. ఈరోజు అక్కా చెల్లెమ్మలకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఫ్రాంట్గా ప్రతి నెల కూడా పడేది అంటే దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. అవ్వాతాతలు ఇంటి దగ్గరే పెన్షన్ తీసుకుంటున్నారు అంటే దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనే. అవ్వాతాతలు ఉదయం 4 గంటలకు 5 గంటలకు వెళ్ళేసి ఏ స్కూలు దగ్గరో లేకపోతే ఏ రాజకీయ నాయకుడి ఇంటి ముందో వాళ్ళ యొక్క పుస్తకాలు అక్కడ పెట్టేసి ఆ క్యూ లైన్లో నిలుచుకుంటే ఏ మధ్యాహ్నమో సాయంత్రమో పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అటువంటి వ్యవస్థ నుండి అవ్వాతాతలకు నేరుగా ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి చేసిన మంచయ్యా. ప్రభుత్వ బడులు ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి యొక్క కృషి, జగన్మోహన్ రెడ్డి మంచితనం. నాడు నేడు ద్వారా డెవలప్ చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి యొక్క కృషి. 108 వాహనాలు దాదాపు 1750 108 వాహనాలు 2019 తర్వాత ఆయన కొత్తవి కొనుగోలు చేశాడు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఉండేది, మంచినీటి సమస్య ఉండేది. దాదాపు 700 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 900 కోట్లతో కిడ్నీ బాధితులకు మంచినీటి సౌకర్యం కల్పించాడు. కిడ్నీ బాధితులకు మంచి రీసెర్చ్ హాస్పిటల్ నిర్మాణం చేపట్టి దాన్ని ఓపెన్ చేశాడు శ్రీకాకుళంలో. అది జగన్మోహన్ రెడ్డి చేసిన గొప్పతనం. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ సిటీలో 8 కంపెనీలు ఓపెన్ చేశాడే, అవి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ తీసుకొచ్చిన కంపెనీలనే చంద్రబాబు మళ్ళీ రీఓపెన్ చేశాడు. ఆదానీ లాంటి వారితో సోలార్ ఎనర్జీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టులు పారిశ్రామిక విధానం పెట్టేటట్లు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పెట్టుబడులు తీసుకొచ్చాడు, లక్షల కోట్లు. ముఖేష్ అంబానీ లాంటి వారితో లక్షల పెట్టుబడులు పెట్టేటట్లు ఆయనతో కాంట్రాక్టులు ఒప్పందం చేసుకున్నాడు, అగ్రిమెంట్లు. ఆదానీ లాంటి వారితో రాష్ట్రంలో
ఒప్పందాలు డేటా పార్క్ సెంటర్లు పెట్టేందుకు లక్షల కోట్లతో ఒప్పందాలు చేసుకున్నాడు. ఓడరేవుల నిర్మాణం చేశాడు. 4 ఓడరేవుల నిర్మాణం, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేశాడు, 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణం చేశాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం. రైతు భరోసా కేంద్రాలు, ప్రభుత్వ హెల్త్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 104 ద్వారా గ్రామాలలో మందులు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులే. నేరుగా మీ అకౌంట్లో డబ్బు పడతా ఉంది అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనే. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు చెప్పుకోలేదు, ప్రచారం చేసుకోలేదు. కానీ చంద్రబాబు ఏం చేయకనే ప్రచారం చేసుకుంటున్నాడు. అరాకొరాగా పథకాలు ఇస్తున్నాడు. పూర్తిగా వైసీపీ నాయకుడు అంటే పథకాలు పడట్లా. ఇంటర్మీడియట్ వాళ్ళకి తల్లికి వందనం పథకం పడలా, సెంట్రల్ స్కూల్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం పడలా, గ్యాస్ సిలిండర్ అని అన్నారు, అందరికీ గ్యాస్ సిలిండర్ రాలా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అర్హుడైన ప్రతి పేదవాడికి వాలంటీర్ల ద్వారా ఎతికి మరి ఇళ్లకు వెళ్ళి ఎతికి మరి సంక్షేమ పథకాలు అందించాడయ్యా. అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. కానీ కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి అప్పులపై విష ప్రచారం చేశారు. చంద్రబాబు చేసిన అప్పుల కన్నా జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు చాలా తక్కువ. 3,32 కోట్లు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో అప్పు చేస్తే 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కేవలం సంవత్సరం రోజుల్లో 1,86 కోట్లు అప్పు చేసేసాడు. అప్పుడే ఎవరు ఎక్కువగా అప్పుల గురించి దుష్ప్రచారం చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి ప్రజలకు 2.70 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో వేశాడు. మరి చంద్రబాబు 1,86,000 కోట్లు అప్పు చేసి ఎవరు అకౌంట్లో అంత డబ్బులు వేశాడో మీరు చూపించండి. ఎక్కడ అభివృద్ధి చేశాడో మీరు నిరూపించండి. రాష్ట్రాన్ని నాశనం చేశాడు అని విష ప్రచారం టీడీపీ కూటమి నాయకులు ఇప్పటికీ కూడా చేస్తున్నారు. సిగ్గుతో తలదించుకోండి. మీరు అబద్ధాలు చెప్తున్నారని, మీరు అబద్ధాలు చెప్తున్నారు అని మీరు సిగ్గుతో తలదించుకోవాలి. మాకు ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా సమానమే. మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు ఇది అని అంటాం. జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడు అని మేము చెప్పగలుగుతున్నాం. చంద్రబాబు నాయుడు విష ప్రచారం అప్పులపై చేశాడు, జగన్మోహన్ రెడ్డిపై చేశాడు. జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగతంగా ఆయన విష ప్రచారం చేస్తున్నాడు. రాష్ట్ర అప్పులపై విష ప్రచారం చేశాడు, ల్యాండ్ టైటిల్ యాక్ట్పై విష ప్రచారం చేశాడు, మెడికల్ కళాశాలలపై విష ప్రచారం చేశాడు. ప్రతిదీ విష ప్రచారం చేసి లబ్ధి పొందాడు చంద్రబాబు. చివరికి ఈవీఎం మిషన్ల ద్వారా కూడా చంద్రబాబు కూటమి నాయకులు లబ్ధి పొందారు అని ఈరోజు కేంద్రంలోనే గగ్గోలు పెట్టేలా పార్లమెంటు దద్దరిల్లిపోతా ఉంది. ఎన్నికలు సజావుగా సాగలేదు అని, 53 లక్షల ఓట్లు ట్రాన్స్ఫర్ ఆంధ్రప్రదేశ్లో జరిగాయి అని దేశం మొత్తం చెప్పుకుంటా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి. కూటమి నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు చేసిన విష ప్రచారం వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు.